హాయ్ అండి. ఈరోజైతే మనము కోడిగుడ్లతో మంచి హోటల్ స్టైలు, డాబా స్టైల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఒకసారి అయితే ఇలా నా స్టైల్లో చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజైతే మనము నా స్టైల్లో ఎగ్ కర్రీని చేసుకోబోతున్నాము. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ సండే. ఓకేనా. ఇప్పుడైతే మనము నీట్గా గుడ్లను ఉడకబెట్టుకున్నామండి. ఉడకబెట్టేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసామంటే దానిపైన ఉన్నటువంటి చెక్కు నీట్గా వస్తుందన్నమాట. ఇలా అన్ని గుడ్లను నీట్గా అన్నీ తీసేసి ఒలిసి పక్కన పెట్టేసుకుందాము. పెట్టేసుకొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము కర్రీ చేసేటప్పుడు అందులోకి ఉప్పు, కారం, మసాలాలు వెళ్ళి టేస్టీగా ఉంటుంది, సప్పగా లేకుండా. సో అలా పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఆనియన్స్ అనేటివి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. వాటన్నింటిని మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము డ్రై ఆనియన్స్ అంటారు కదండి, ఫ్రై చేసినటువంటి బరిస్తాస్ అంటారు కదా, అవి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసుకోవాలన్నమాట. ఇలా మనం చేసుకోవడం వల్ల దీంతోనే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. సో అవి తీసేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మన గుడ్లను ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కొంచెం పచ్చిగా లేకుండా కర్రీలో కూడా చెదిరిపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట గుడ్లు అనేటివి. సో అలా కలర్ రావాలి. అలా వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. మన గుడ్లను అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత మనము ఆనియన్స్ను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి అన్నమాట, అవి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇలా ఆనియన్స్ను ఫ్రై చేసుకొని పేస్ట్ పడితే అది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో అందులోకి వెల్లుల్లి కూడా ఒక 4-5 వేసాను. ఇది అల్లం పేస్ట్ అనమాట. తర్వాత ఇందులోనే చెక్క, లవంగ, ఇలాచి ఈ 3 వేసేసాను అనమాట. 2 తీసుకొని, ఎక్కువ అవసరం లేదండి మసాలాలు. సో పచ్చిమిర్చిని కూడా ఒక 2 కట్ చేసుకొని ఇందులో వేసేసాము. పచ్చిమిర్చితో పాటు బాదం, జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పేస్టు బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. సో టమాటా ముక్కలను కూడా ఒక 2-3 ముక్కలను తీసుకొని కట్ చేసుకొని అందులో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. ఇది మనకు గుడ్డు కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దీన్నంతా ఒక బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకుందాము. సో ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గర పడాలి, చెమ్మ అనేది పోయే వరకు. అప్పుడు మనకు కర్రీ అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందన్నమాట. సో ఇదంతా వాటర్ పోయి ఆయిల్ అనేది బయటకు వచ్చినప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడరు, పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసాం కదా, సో జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనకు తగినంత, మన టేస్ట్కు తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కారం పొడి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి. సో ఇది వేసేసిన తర్వాత ఇది కొంచెం బాగా కలియబెట్టుకొని ఆ పచ్చివాసనలన్నీ పోవాలన్నమాట. కారంవి, మసాలాలు అవన్నీ మంచి అరోమా వస్తుంది. సో ఇలా అన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకు గ్రేవీ అనేది ఆయిల్లో మగ్గి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, అలా ఇలా వస్తుందన్నమాట. అప్పుడు కొంచెం అదే బౌల్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొంచెం అలా ఉడికించుకోవాలి. కొంచెం నేను ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనము ఉడకబెట్టి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసామంటే ఏమవుతుందంటే బాగా ఉడికి గుడ్లలోకి పోతుందన్నమాట. ఫైనల్గా గరం మసాలా పౌడర్ను కొంచెం వేసామంటే మంచి సువాసనతో కర్రీ
చాలా అద్భుతంగా ఉంటుంది. కలర్ రైస్లోకి, చపాతీ, రోటీ అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది, క్రీమ్ అనేది బయటికి ఇలా తేలిందనమాట. అంటే మనకి కర్రీ అనేది బాగా కుక్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు ఎగ్ కర్రీ తయారైపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సో మన ఎగ్ కర్రీ అయితే ఎమ్మీగా తయారైపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. సో మన వీడియోస్లో, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్, రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్కసారన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి. సో ఎండాకాలం వచ్చింది, పక్షులకి అక్కడక్కడ వాటర్ పెడుతూ ఉండండి. అలాగే ఫీడింగ్కి కొర్రలు అవి ఇవి కూడా పెడుతూ ఉండండి. చూడండి, ఇక్కడ హమ్మింగ్ బర్డ్స్ అనమాట. చెట్లకంతా వాటరింగ్ వేసినందుకు వచ్చాయి. సో ఇక్కడైతే మనము ఎగ్ కర్రీలోకి బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు కదండి, శంకు పువ్వులు, అవి ఎండిపోయినవి అనమాట. వాటర్లో వేసేసి లిక్విడ్ లాగా చేసుకుంటే బ్లూ కలర్ వస్తుందన్నమాట. ఇక్కడైతే మనం గోధుమ పిండిని తీసుకొని, గోధుమ పిండి కొంచెం సాల్ట్ తగినంత తీసుకొని ఇందులోకి మనము ఇక్కడ వాటర్లో చూడండి ఇలా ఫ్లవర్స్ వేస్తే మనకేమవుతుందంటే బ్లూ కలరు మొత్తం వాటర్ అంతా వచ్చేస్తాయన్నమాట. ఆ వాటర్ని మనము చపాతీ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. దీంతో టీ చేసుకోవచ్చండి. మార్నింగ్ టైము చాలా మంచిది హెల్త్కు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, పీసీఓడి ప్రాబ్లమ్స్, అలాంటి వాటికి మంచి సొల్యూషన్ అనమాట ఇది. పీరియడ్స్ రాని వాళ్ళు కూడా ఇది తాగితే రోజు కంపల్సరీ పీరియడ్స్ సక్రమంగా వస్తాయన్నమాట. సో ఇక్కడ మనము తీసుకున్నటువంటి నీళ్ళను పిండిలో వేసుకొని కొంచెం నెయ్యి వేసి మెత్తగా మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా చాలా మంచిదండి బటర్ఫ్లై ఫ్లవర్స్. వాటర్ తాగడం వల్ల ఇలా రెసిపీస్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. నేను ఒక్కొక్కటి షేర్ చేస్తాను తప్పకుండా. సో నేను ఇక్కడైతే చపాతీలు చేసేసాను అనమాట. మనకు ఎగ్ కర్రీ చపాతీ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా చేశాను. సో ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.